ప్రయత్నం ఎవరి ప్రాజెక్టు? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరపునే చేశాడు. కానీ అంతకుముందు కాంగ్రెస్ చేయలేదే. మరి అదే తర్వాత వచ్చిన కాంగ్రెస్ చేయలేదే. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినటువంటి కేసీఆర్ వాడుకున్నాడే దాన్ని. ఎందుకని చేయలేకపోయారు సుదీర్ఘకాలం పాటు? ఇంకోటి విభజన హామీలు ఎవడు రాశాడు? హామీలు కాంగ్రెస్ పార్టీ. హామీ ఏంటి? చెప్పుచ్చు కొట్టక హక్కు ఇవ్వాల్సింది పోయి హామీ ఇచ్చేది ఏంది? హామీ అంటే ఏంటి? ఇవాళ నేను చేయండి రేపు వస్తే చేస్తాను, దాన్ని హామీ అంటారు. హామీ ఇవ్వడం ఏంటి అసలు? నువ్వు 10 సంవత్సరాలకు ముందు రాష్ట్రం విభజిస్తానని చెప్పినోడివి, ఓ రాజధాని ఇవ్వలేదు, ఒక రాజధానికి డబ్బులు ఇవ్వలేదు. అసలు రాజధానికి డబ్బులు చట్టంలో లేదు. రాజధానికి డబ్బులు చట్టంలో రాయలా. ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పడాలా, 50,000 కోట్ల రూపాయలకి కేంద్రం నుంచి ఇవ్వాలా. చట్టం ఏడని ఉందాడా? రాజధాని ఏర్పాటు చేసుకోవాలి ఆంధ్రాకి, దానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చాలి. ఎంతలోనే ఏముంటుంది అప్పుడు ఏం లెక్కేస్తారు? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ భవనానికి అంతటికి గెలిపేస్తే ఎంత పడింది? 800 కోట్లు పడింది. ఆ రేంజ్ లోనే అంటారు. ఆ లెక్కను చూస్తారు 3,000 కోట్లు ఇచ్చేసింది కేంద్రం, 3,500 కోట్లు ఇంకా అయిపోయింది. అదే కాకుండా 50,000 కోట్లు ఇవ్వాలని చెప్పాలి కదా పోలవరానికి. ఆ రోజునున్న బడ్జెట్ నీకు తెలుసు కదా, ఈ మొత్తం డబ్బులు మేము ఇవ్వాలి అని అనుకున్నదా?